ఏ విధంగా జరిగిందనుకుంటున్నారు? మీ అబ్బాయి పేరు ఏం పేరు? నా కొడుకు సామ్యూల్ రాజు అండి. నా కొడుకు సెల్ షాప్లో చేస్తున్నాడండి. చదువు ఆపేశాడమ్మా. జట్లు పట్టేవాడు. జట్లు పడుతున్నాడు అని చెప్పేసి, అమ్మ జట్లు పడుతున్నాడు, మా అబ్బాయిని కొంచెం మీ సెల్ షాప్లో వర్క్ నేర్పించు బాబు, అక్కడ కొంచెం నీ భయం చెప్పమ్మా, నా భయం రావట్లేదు అనేసి అంటే ఆ కుర్రోడి దగ్గరికి వెళ్ళాక నా కొడుకు మారాడమ్మా. సెల్ షాప్లో చక్కగా పని చేసుకుంటున్నాడు. ఆడ పని ఆడ చేసుకుంటుంటే ఈ ఎదవలెవడో ఫోన్ చేసి రమ్మని చెప్పి తీసుకెళ్ళి ఏం చేశారో నాకు తెలియట్లేదు బాబోయ్. అది శ్రీన్ అన్నవాడు, ఏం పేరు అభి అన్నవాడు, ఆ ఇద్దరు గొలుగోడు, ఆ గొలుగోడు ముందు అభి అన్నవాడు అయితే ఆడికి ఈడికి ముందే గొడవలు ఉంటాయటమ్మా, నాకు తెలీదు. అప్పుడు అన్నాడు, నేను నా కొడుకు గురించి వెళ్తే నా కొడుకు నువ్వెందుకు తీసుకెళ్ళావని అడిగితే, నీ కొడుకుని నేనే తీసుకొచ్చాను, నీ కొడుకు ఎక్కడికో పోతానని చెప్పి నేను ఓర్మియ్యి నువ్వే కదా తీసుకెళ్ళిపోయావు, ఇంకెవడు తీసుకెళ్ళాడని అంటావేట్రా అని చెప్పి నేను గట్టిగా మాట్లాడితే, నన్నే ఇలాగంటావా, చూడు నేను నీ కొడుకుని తీసుకెళ్ళి నీ కొడుకు జోబీలో నేనే నీ కొడుకు చూడని అడిగాడు అమ్మా. గొలుగడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుందండి గాంధీనగర్లోనే. ఆ గొలుగడికి అన్నాడు, ఆడే తీసుకెళ్ళాడంటండి. ఎక్కడ ఉండేవారు? మీ స్వస్థలం ఎక్కడ? మీరు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారో వాళ్ళతో ఎక్కడ? నా పిల్లల్ని పోషించుకోవడానికి నేను ఇంద్రపాలెం వచ్చేసానండి. గాంధీనగర్ లో ఉండేవాళ్ళు. గాంధీనగర్ లో నుంచి మళ్ళీ ఇంద్రపాలెం వెళ్ళిపోయాం. ఇంద్రపాలెం వెళ్ళిపోయాక అక్కడ చెట్లు పెట్టేసి ఎలాగో మరి ఎలా జరిగిందో నాకు తెలియదండి. రాత్రి 11:30 ఫోన్ చేస్తే అమ్మ వచ్చేస్తున్నానమ్మా అన్నాడు. మరి నీకు టిఫిన్ కావాలా, అన్నం కావాలా అని అడిగితే, నేను వచ్చేస్తున్నాను కదా, నీకెందుకు, నేను వస్తున్నాను చెప్తాను కదా అనేసి అన్నాడు. అంతే. మళ్ళీ ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఫోన్ చేస్తే ఫోన్ ఇచ్చాము. ఎప్పుడు ఒక్కొక్కసారి అలా చేస్తాడు కదా, వచ్చేస్తాడు కదా అనుకున్నానే కానీ ఇంత జరిగిందో నాకు తెలియదు బాబు, ఎంత జరిగిందో నాకు తెలియదు బాబు. మీ అబ్బాయి ఎలా జరిగిందని ఎప్పుడు పొద్దున్న చెప్తున్నారండి, నా కొడుక్కి వేసేసి ఆ టాబ్లెట్ ద్వారాగానే చేశారని చెప్తున్నారు బాబు. నా కొడుకు ఏ టాబ్లెట్ ఇచ్చారో నాకు తెలియట్లేదు బాబు.